చూడండి, మనము ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులు కొన్నాళ్ళు నేను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి, అయినను రాత్రి వేళ సర్వశక్తిమంతుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు జనమును అతము చేయువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నాను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. అందుకు సర్వశక్తిమంతుడు, అవును, యథార్థ హృదయముతో నేను చేస్తున్నాను ఎరుగును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టని లేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతడికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయడు, నీవు బ్రతుకుదువు. నీవును ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చుదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పారు. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తున్నాడు సర్వశక్తిమంతుడు అబీమెలెకు. ఏం చెప్తున్నాడంటే అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ప్రార్థన చేయవారే ప్రవక్తలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నువ్వు ఏమైనా చెప్పండి, ప్రవక్త. ప్రవక్త అంటే బోధకుడు అని అర్థం. కానీ బోధించే ప్రవక్తలు కాదు. అదేగా ఇక్కడ ప్రార్థించే ప్రవక్తలు అన్నమాట. ఆయన వధువు ఒక ప్రవక్త. ఏ విధమైన ప్రవక్త అంటే బోధించే ప్రవక్త కాదు, ప్రార్థన చేసేటువంటిది అన్నమాట. ప్రార్థన బైబిల్లో చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు, ఎడతెగక ప్రార్థన చేయడు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ శారా గురించి మనం కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ఆదికాండం 18వ అధ్యాయంలో ఆమె వృద్ధురాలుగా ఉందన్నమాట. ఆమె ముసలిదిగా ఉందామె. అప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రాహామును కలిసి అబ్రాహాముతో ఇంకో కుమారుడు కలగబోతున్నాడని అబ్రాహాము గారితో చెప్పినప్పుడు శారా ఏం చేసిందంటే, వృద్ధులమైన మేము సంతానాన్ని ఏ విధంగా కంటామని ఆమె నవ్వినప్పుడు అప్పుడు సర్వశక్తిమంతుడు అడ్డాడు. ఎందుకంటే ఆమె గుడారములో ఉండి నవ్వితే ఆయన వెనుక నుండి చూశాడు. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా ఆ విధంగా ఆమె లోపల ఉంటుందన్నమాట. ఆమె లోపల ఉండి ఏం చేస్తుంది చెప్పండి, నవ్వినప్పుడు సర్వశక్తిమంతుడు అన్నాడు, నువ్వు నవ్వనేలా, సర్వశక్తిమంతుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ శారా యొక్క శరీరం
అబ్రాహాము యొక్క శరీరము ఎప్పుడు మారిందనంటే తెల్లవారుజామున మారిందనమాట. అంటే బైబిల్లో ఎప్పుడు కూడా మనం చూస్తే ఇప్పుడు మెస్సేజ్ చూడండి, మెస్సేజ్ శరీరం ఎప్పుడు మారిందంటే తెల్లవారుజామునే మారింది. ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. అబ్రాహాము యొక్క శారా యొక్క శరీరం ఎప్పుడు మారాయంటే తెల్లవారుజామునే మారాయి. అందువల్లే 18 అధ్యాయాలు చూసినప్పుడు వృద్ధులుగా ఉన్నారు. కానీ 20 అధ్యాయం వచ్చేటప్పటికి యవనస్తులుగా మారిపోయినారు అన్నమాట. అందుకని ఆమె యవనస్తులుగా కనబడుతున్నది కాబట్టి అబీమెలెకు ఏం చేసేటప్పండి శారాని తీసుకెళ్ళిపోయాడు. అందుకని 19వ అధ్యాయం ఏముంది? రెండవ రాకడ ఉంది. 19వ అధ్యాయం ఏమని చెప్పండి? రెండవ రాకడ. ఎందుకంటే నేటి దినాల్లో జరిగినట్లుగానే రెండవ రాకడ జరుగుతున్న బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ రెండవ రాకడలో తెల్లవారుజామున లోతు ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో అదే సమయంలో అబ్రాహాము శారా శరీరం అంటే సొంతం గొప్పను విడిచిపెట్టి ఎప్పుడైతే వస్తున్నాడో వచ్చి శరీరం ఎప్పుడైతే వచ్చాడో అదే విధంగా అబ్రాహాము యొక్క శారా శరీరాలు కూడా మారిపోయాయన్నమాట. ముఖ్యమైన శరీరాలు కూడా ఏమైపోయాయి చెప్పండి? అవి కూడా మారిపోయే శరీరం అంటే మరణం కాబోతున్న శరీరాలు కూడా కొంతకాలం మరణించకుండా అంటే యవనస్తులుగా వారు మారిపోయారు. అందుకని అబ్రాహాముకు మరలా తర్వాత ఏమండి అబ్రాహాముకి తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రాహాము కెతురాని వివాహం చేసుకున్నాడు. మరలా సంతానం పుట్టాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎప్పుడు శరీరం మారింది? అబ్రాహాము శారా శరీరాలు ఎప్పుడు మారాయంటే సెకండ్ కమింగ్. అంటే సెకండ్ కమింగ్ యొక్క ఛాయ లోతు దినాల్లో నోవ దినాల్లో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ లోతు దినాల్లో తెల్లవారుజామున బయటకు వచ్చాడు. సొంతంగా కూడా పట్టణాలు కాలిపోయాయి. సేమ్ మన శరీరాలు ఎప్పుడు అదే విధంగా శారా శరీరాలు ఎప్పుడు మారాయి? అబ్రాహాము శారా శరీరం ఎప్పుడు మారింది? తెల్లవారుజాము. అందుకని 20వ అధ్యాయం 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో వృద్ధులుగా ఉన్నారు. 19వ అధ్యాయంలో శరీరం మారిపోయింది. 20వ అధ్యాయంలో యవనస్తులు కనపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన యవనస్తులు మనము కూడా ఈ తెల్లవారుజామున మనము కూడా మన శరీరాలు కూడా మారిపోతాయి. మారిపోయి పైకి వెళ్ళిపోతాయి. అంతేగాని ఇక్కడ మారిపోయి మరలా పిల్లలుగా నేస్తారు కాదు. నేను ముసలిదాన్ని కాబట్టి నేను ముసలివాడిని కాబట్టి ఓ అబ్రాహాము శారా శరీరాల్లాగా నా శరీరాలు మారిపోతాయేమో, నాకు ఎవరు పిల్లలు లేరు కాబట్టి నాయి కూడా మారిపోతాయేమో, ఇక్కడ కూడా నేను కూడా అలాంటి పిల్లలకు అంటానేమో, అలాంటి కళ్ళలు కనకండి, అలాంటి ఆలోచనలు కలిగి ఉండకండి. ఇక్కడ శరీరాలు మారి పైకి పడిపోబడతాయి. హల్లెలూయా. కానీ అబ్రాహాము శరీరం ఏంటంటే తాత్కాలిక కొంతకాలం. మన శరీరం అయినట్లయితే ఎప్పుడు కూడా మార్పు చెంది ఇది ఎన్నడూ మరణం లేని వారుగా ఉంటారు. కానీ అబ్రాహాము అయితే కొంతకాలానికి అబ్రాహాము శారా ఏవైతే చెప్పండి మరణించారు. అయితే ఇక్కడ అందుకనే ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఇక్కడ కూడుకున్నాం, ఎందుకు ప్రార్థనకు వచ్చాం? 12 ఉన్నా కానీ ఆయన వాక్యం కంటే ఆరాధన కంటే అర్జెంటుగా ముఖ్యమైంది ఇది ఏది లేదని అర్జెంట్ పనులు అంటే అర్జెంట్ పని ఏదైనా ఉందంటే మనకు ఆయన ప్రార్థనే. ఆయన కంటే ఎక్కువ ఏమి కాదు. ఎందుకు ఇక్కడ చేరామనంటే నీ శరీరము మారాలని ఉద్దేశంతో వచ్చావు. ఇది ఈ సమయం కాబట్టి నువ్వు నీ శరీరం మారి ఐక్యమెత్తబడాలి. ఈ లోకంలో నేను ఉండకూడదు, లోకంతో పాటు నేను నశించకూడదని ఒక ఆపేక్షతో వచ్చాడు, ఒక ఆశతో. అంతేగాని లోకాశతో రాలేదు, ఆధిపత్యం కోసం నువ్వు రాలేదు. ఏదో పెత్తనం చేయాలా, వాళ్ళ మీద నేను అధికారం చేయాలా, వాళ్ళ మీద నేను పెత్తనం చేయాలా అన్నట్టు ఇక్కడికి రాలేదు. ఆ పెత్తనం ఈ పెత్తనం, ఆ పని మీద పెత్తనం ఇది మీద పెత్తనం, పెత్తనాలు చేయడానికి రాలేదు నువ్వు ఇక్కడికి. ఏంటంటారు ఆధిపత్యం చేయడానికి నువ్వు ఆయన సన్నిధికి రాలేదు. అలా వచ్చినట్లయితే ఆయన నీతో మాట్లాడారు భయభక్తులతో. కాబట్టి ఎందుకు ఇక్కడికి మనం చేరామనంటే మహిమ శరీరము ధరించుకుని వెళ్ళేది ఎక్కడి నుండి?
ఇక్కడ నుండి ఈ వర్తమానం ద్వారా ఈ భూమి మీద నుండి. అందుకనే మనం ఉన్న సమయం ఏంటంటే లోకానికి సువార్త ప్రకటించే సమయము కాదు. అప్పుడు వాళ్ళందరూ ఎందుకు కూడుకున్నారంటే ఆ రోజుల్లో ఆయన గురించి వినాలని, ఆయన గురించి మర్మాలు తెలుసుకోవాలి. జనరల్ గారి కాలంలో, జాన్సన్ గారి కాలంలో ఆయన ఒక్కడని, ఏ విధంగా ఒక్కడో ఆయన నామేలో దాచుకోవాలో, ఎందుకంటే చెప్తేనే అనేకమైన బోధ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కడే విధంగా ఉన్నాడు. ఆ విషయాలను కూడా ఆ రోజులు ఆ మర్మాలను తెలుసుకోవడానికి, ఆ విధంగా నీతివంతులుగా రెండవ రాకకు సిద్ధపడడం, మమ్మల్ని సిద్ధపరచుడు ఆయన అని సిద్ధపాటు కోసం వాళ్ళందరూ కూడుకునేవాడు ఆ రోజు. ఇలాగా ఇప్పుడు మనం ఎట్లయితే సిద్ధపడినటువంటి ఆయన వధువు శరీర మార్పు కోసం మనం కూడుకున్నాం అన్నమాట. హృదయం మారితేనే శరీరం మార్పు. ఏ కూర్చుకి ఎక్కడ ఉదయిస్తుంది మీ హృదయం. హృదయంలో ఎప్పుడైతే ఈ లోకం పోయి మీకు ఆ పరిశుద్ధ పరలోక సంబంధం ఆనందం వచ్చేస్తాం. పరలోకంలో ఏ ఆనందం ఉంటుంది? ఆయన బట్టి ఆయన ఆనందం ఉంటుంది. ఆయన బట్టి ఆనందిస్తున్నారు. ఆ ఆనందం నీలోకి వచ్చినప్పుడు నీ శరీరం మారి పైకి వస్తాను. నీ శరీరాన్ని మార్చేది పరిశుద్ధ ఆనందమే. దాన్ని దయచేయమని మనం ఈ చివరి సమయంలో మనం కోరుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆనాడు అతడు పిల్లారా అంటే అబ్రాహాము అబీమెలెకు గురించి ప్రార్థన చేయడానికి, అతడు ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయడని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఇప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు నీ గురించి, నా గురించి, సమాజంలో ప్రతి ఒక్కరి గురించి కూడా నువ్వు ప్రార్థన, ప్రతి కుటుంబం గురించి, మా కుటుంబం గురించి, మీ కుటుంబం గురించి, ఆ ప్రపంచంలోని వధువు గురించి, ఈ వర్తమాన ప్రపంచంలో వదిలేకపోవడానికి ఆ విధంగా మనం ప్రార్థన చేసేటువంటి ప్రవక్తలంగా ఉండాలని మామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వల్ల ఉంటారు, నిద్రపోతులు ఉంటారు. కూర్చొని అలాగే నీరు తెచ్చుకొని నిద్రపోతూ ఉంటారు. కుర్చీలో కూర్చొని వాళ్ళు ఏమంటారు చెప్పండి? నిద్రపోతులు. సోమరిపోతులు అంటే సోమరిపోతులు, బద్ధకస్తులు. సోమరిపోతులు అంటే వాళ్ళు కంటికి పిసి లాంటిది. కంటికి ఆ పిసి ఎలాగైతే ఇబ్బంది పెడతా ఉంటుందో అలాగే సమయానికి చేయాల్సిన పనులు వాళ్ళు చేయరు. బద్ధకస్తులు ఏం చేస్తారు చెప్పండి? సమయానికి చేయాల్సిన పనులు చేయరు. రావాల్సిన టయానికి రారు, రావాల్సిన సమయానికి రారు. విద్యుత్ సమయం అనుకోండి, ఏదైనా భోజనాలు లేకుండా రాత్రి కొండమని చాలాసార్లు చెప్పారు. నైట్ ఇక్కడే ఉండి తెల్లారి చేసుకోండి. మీరు అనుకుంటారు కొద్దిమంది కదా ఎంతసేపు బతుకులే అనుకోని మీ ఇష్టం. అంటే భయభక్తులు లేవు. మీరే నష్టపోతుంటాం. ఆరాధన పాటలు నష్టపోతుంటాం, ప్రార్థన నష్టపోతుంటాం. ముఖ్యమైనది ఇది, ఆరాధన నష్టపోతుంటాం, ఇవన్నీ నష్టపోతుంటాం. అదే రాత్రి ఇక్కడ ఉండి మీకు కావాల్సిన మీరు ఎవరైనా సహోదరులు మాట్లాడుకొని చక్కగా రాత్రి ఇక్కడ ఉండి తెల్లారి లేచి చక్కగా ఏమండి 4 గంటలకు ఇప్పుడు లేచి చక్కగా పనులు చక్కబరుచుకొని చక్కగా 8:30 కల్లా రెడీ ఉండిపోవాలి. కానీ ఏం చేస్తాను? తీరిగ్గా లేచి 6 వరకు 7 గంటలకో 5 గంటలకు మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అలా పనులు ప్రారంభించి ఇక్కడ ఆ ప్రార్థనకు దూరం అయిపోతున్నారు, ఆ పాటలకు దూరం అయిపోతున్నారు. ఆ దూరం అయిపోతే మీకే నష్టం. ఈ మేలు కోసం ఏమి చెప్పేది ఆయన మామూలుస్తారు. అది బద్ధకం అంటారు అనమాట. బద్ధకించడం, అక్కడ ఉంటావులే, ఈ నైట్ అంతా ఏమంటావులే, అక్కడ ఈ రాత్రి అంతా అక్కడ ఏమంటావులే, ఇల్లు తెల్లారే నిలుస్తావులే, కొద్ది పెళ్లి తీసుకోవా, రాష్ట్రాలు చెప్తున్నా ఆయనకంటే మనం తెలియని అలా అనుకుంటారు అనమాట. అది భయం, ఆయన ఏమన్నా భయం లేదని తెలుస్తాను. భయం కలిగింది తెలియదు. బాబాయ్ టయానికి ప్రార్థనకు ఆరాధనకు ముందు నేను అక్కడ ఉండాలి, పాత్రలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. భయం నేనేం చేస్తా చెప్పండి? బద్ధకాన్ని, సామర్థ్యాన్ని విధంగా చేస్తాను. అదే ప్రార్థన ఏం చేస్తాం? ఇంటి దగ్గర నుండి కూడా ఎర్లీగా వచ్చేస్తాం, 9కి ముందే వచ్చేస్తాం అనమాట. ఆయన వచ్చినాయి పాటలు, ఆయనకి వచ్చినాయి పాటలు, అయిపోయేకాలు వచ్చినాయి. ఆయన ఇంటి దగ్గర నుండి కూడా ఆరాధనకు వచ్చేవాళ్ళు నీటిగా రావడం. కానీ ఆయన ఏమన్నా భయభక్తులు కలిగి ఉంటే ఆ వాక్యానికి లోపడతారు. వాళ్ళు భయం కలిగి ఉన్నారంటే ఆ మాటకు లోపడుతున్నారంటే భయం కలిగి ఉన్నారు కాదు. ఆ మాటకు లోపడలేదు అనుకోండి, వీళ్ళు భయం లేదుగా ఆ మాటను పెద్ద పట్టించుకోరు. వీళ్ళు ప్రతి వారం ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు వీళ్ళకి
భయం లేనివాడికి ప్రతిసారి చెప్పాలి. భయం లేనివాడికి ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెప్తే చాలు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు చేయండి ప్రార్థన. ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పండి? ప్రార్థన అనేది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది బెల్లం గారు అంటారు, మనకు సర్వశక్తి మంత్రులు ఇచ్చినది గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. వాళ్ళు బైబిల్లో భక్తులు, ఆ నీతి మంతులు ప్రార్థన ద్వారానే ఏకాంతంగా వెళ్ళి గదుల్లో వెళ్ళి ప్రార్థన చేశారు, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు, కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు, అడవులకు వెళ్ళి ప్రార్థన చేశారు. వాళ్ళు ఆ విధంగా ఏకాంతంగా గడుపుతుండేవారు ఎక్కువగా. నువ్వు ఏకాంతంగా ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చావు, ఇక్కడ ఆయనతో గడపడానికి వచ్చావు. ఆయన పాటలు పాడుతూ ప్రార్థిస్తూ వాక్యం వింటూ ఆయనతో గడపడం అన్నమాట. అలాగే ఏకాంతంగా వెళ్ళి ఆ ప్రార్థన చేసుకుంటూ ఆయనతో కూడా నడుపుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఏమంటారు? ఆ విధంగా ప్రార్థించే వారిని ప్రవక్తలు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ప్రవక్తలు. ఆ విధంగా ప్రార్థన నిద్రపోయే వాళ్ళు కాదు, ప్రార్థన చేసే వాళ్ళు ఏమంటారు? అలాగే నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ప్రవక్తవి. ఆయన ఎదురేమని చెప్పండి? ప్రవక్త. ఏ ప్రవక్త? బోధించే ప్రవక్త కాదు, ప్రార్థించే ప్రవక్త. ఇప్పుడు చాలా మంది జీవితంలో ప్రార్థన లేదు, ఆయనతో గడపడం లేదు. ప్రార్థన చేయడం అంటే ఆయనతో గడపడం, బైబిల్ చదువుకో వాక్యం వేయడం అంటే ఆయనతో గడపడం, వాక్యం వేయడం అంటే ఆయనతో గడపడం, ఈ విధంగా ఆరాధన చేయడం అంటే ఆయనతో గడపడం. కానీ నాడు మనుషులకు సమయం లేదు. లోక పనులతో గడుపుతున్నారు సమయం అంతా, లోక కార్యాలు గడుపుతున్నారు సమయం అంతా, లోక విషయాల్లో గడుపుతున్నారు సమయం అంతా, అదేనా లోక మాటల్లో గడుపుతున్నారు సమయం అంతా, లోక సంబంధమైనటువంటి వాటిలో వీటిలో సమయం అంతా గడుపుతూ ఉన్నారు. లేకపోతే కొంతమంది కాలేజీలో గడుపుతున్నారు సమయం అంతా, స్కూల్లో గడుపుతున్నారు సమయం అంతా, సెల్ ఫోన్తో గడుపుతూ ఉంటారు సమయం అంతా. సెల్ ఫోన్తో అవి చేయడు, ఈ చేయడు ఏదో అవి చూసుకుంటా తల్లిదండ్రులు కూడా ఏదో చూసుకుంటుంది అని ఏమనరు. సమయం అంతా కూడా వాటికి ఇచ్చేస్తూ ఉంటారు. సమయం అంతా కూడా వాటికి సాతానికి లోకానికి ఇస్తూ ఉంటారు. కానీ బైబిల్లో నుండి ఆ ప్రవక్తలు వాళ్ళు ఏం చేసేవారు అంటే సమయం అంతా కూడా ఆయనకి ఇస్తూ ఉండేవారు. వాళ్ళ జీవితాల్లో సమయము ఎక్కువగా ఆయనకి ఇచ్చేవారు. వాళ్ళు కనీసం 10 గంటలో 12 గంటలో 8 గంటలో లేకపోతే 20 గంటలో వాళ్ళు ఆ విధంగా గంటల తరబడి సమయాన్ని ఆయనకి ఇస్తూ ప్రార్థనలు గడుపుతూ ఉండేవారు. అబ్రహాము గారు కూడా అలాగే గడిపేవారు. అందువల్ల వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని చాలా మంది ప్రార్థన జీవితం ఎలా ఉంటుందంటే ఉదయం నిద్రలేసి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుని ఇంకా ప్రార్థన ఉండదు. ఆ విచారాలతో ఈ విచారాలతో బాధపడుతూ ఆ పనులతో ఈ పనులతో పరిగెడుతూ ఆయనకి సమయం ఇవ్వరు. ఇంకా సాయంత్రం మరలా కాసేపు అదేనా ఒక అరగంట చేసుకొని సెల్ ఫోన్ ముందేసి కూర్చుంటారు. సెల్ ఫోన్లో అవి చూసుకుంటా పిల్లలు ఏమైనా చూపిస్తూ ఉంటే చూస్తూ ఆ విధంగా సమయం అవుతుంది. దానికి నువ్వు రోజుకు 2 గంటలు ఇస్తావు లేదా గంటే. వీళ్ళు నేను ప్రవక్తలను ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనతో ఏకాంతంగా అడవులకు వెళ్ళి ఆయనతో గడిపారు, కొండల మీదకి వెళ్ళి ఆయనతో గడిపారు, అడవులంటే అరణ్యాలకు వెళ్ళి ఆయనతో గడిపారు. ఇంట్లో ఆ యొక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కానీ నీకు ఎప్పుడు చూసినా కానీ సమయం అంతా లోకంతో సరిపోతుంది, విచారాలతో సరిపోతుంది. కాబట్టి శరీరం మారాలంటే ప్రార్థన. ఎవరి శరీరాలు మారుతాయంటే ప్రవక్త అయిన మనీ శరీరం మారుతుంది. చూడండి, మెసేజ్ చూడండి, పేతురుని, యోహాన్ని, యాకోబుని ఆయన పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆ శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఆ శరీరం ఏమైపోయింది? అసలైన స్వరూపం, అసలైన శరీరం వచ్చింది, మహిమ శరీరం. ఈ మత్యమైన శరీరం మాయమైపోయి
మహిమ శరీరం అది ఎలా ఉందంటే వెలుగుచ్చే ఉందన్నమాట. ఆ శరీరం ఎలా ఉంది చెప్పండి? ఆ శరీరంలో నుండి వెలుగు వస్తా ఉంది. ఆయన ముఖంలో నుండి సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశిస్తా ఉంది. ఆయన వస్త్రాలు కూడా ఆ యొక్క మహిమ శరీరం యొక్క వెలుగుకి ఆ వస్త్రాలు కూడా ప్రకాశిస్తున్నాయి. ఆ శరీరం మహిమతో ఉందన్నమాట. వాక్య శరీరం అన్నమాట. మహిమ శరీరం ఏ విధంగా వచ్చింది? ప్రార్థన చేస్తూ ఉండగా వారికి ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక బోధకుడు, ఆయన కుమారుడు, ఆయనే తండ్రి అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రార్థన అబ్రాహాము శరీరం మారిందంటే అతను ప్రార్థన పరుడు కాబట్టి మారింది. ఇది అర్థమైందా? అందుకని సరస్వతి మంత్రులు చెప్తున్నాడు, అతను ప్రవక్త, అతను ప్రార్థన చేస్తాడు. అందుకని ప్రార్థనా పరులు అబ్రాహాము ప్రార్థనా పరులు కాబట్టి అబ్రాహాము శరీరం మారింది. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఈ శరీరం మారాలంటే, ఈ హృదయం మారిపోవాలంటే. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళు మనసు ఎప్పుడు కూడా పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు పైన ఆయన మనసు నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి, అందువల్ల ఆయన మీద మనసు ఉంచుతారు కాబట్టి అప్పుడు వాళ్ళ శరీరం ఏమవుతుందంటే అలాంటి వాడి శరీరం మారుతుంది. భూ సంబంధమైన వాడి మీద మనసు పోయి పరసంబంధం వాడి మీద మనసు మారాలంటే ప్రార్థన ద్వారానే. ఎంతగా మారాలన్నా మారదు. మేము ఎంతగా భూ సంబంధమైన ఐక్య విచారం మీలో పోవాలంటే, ఈ భూ సంబంధమైన నీ హృదయంలో రాకుండా ఉండాలంటే, లోక సంబంధం అన్ని కుర్రోళ్ళు వాడిని నేను హృదయంలో రాకుండా ఉండాలంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన చేసుకుంటూ ఉంటాయి. నీ హృదయంలో అన్ని పోతాయి. ఆ విచారాలు, లోక ఆలోచనలు అన్ని పోయి ఆయన నీలో ఉంటాడు. ఆయన నీలో ఆయన ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, ఇంకా ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి. కాబట్టి అబ్రాహాము శరీరం మారిందంటే ప్రార్థన వలన అబ్రాహాము శారా శరీరాలు మారాయి. అలాగే ఇక్కడ మెస్ యొక్క శరీరం మారిందంటే ప్రార్థన. అందువల్ల చాలా మందికి మార్తలాగా మార్తలాగా చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు చూసినా మార్తలాగా, ఎప్పుడు చూసినా కుళాయి దగ్గర, గిన్నెల దగ్గర, చెంబుల దగ్గర పరుపులు పిలుస్తూ, ఇల్లు పిలుస్తూ, బండలు కడుగుతూ, అవి చేస్తూ, ఇవి చేస్తూ. ఏమండి? ఆయన ఏమన్నా అవసరమైనది ఒక్కటే. మరి ఏం చేసింది చెప్పండి? వాక్యము విన్నది, వాక్యం ఇంట్లో ఉంది. అందువల్ల సమయం ఇక్కడ చూడండి, ఆయన సమయం ఇస్తా ఉంది మరియా. కానీ మార్త ఏం చేస్తుంది చెప్పండి? పనులు పెట్టుకుని. అలాగా నువ్వు సమయం దేనికి ఇస్తున్నావు? ఈ చివరి సమయంలో, ఈ చివరి కాలంలో ప్రతిరోజు మార్త వలే ఆ పనులు, ఈ పనులు, ఆ పనులు, ఈ పనులు, ఇంకా బండి ఉన్న తర్వాత నీకు ఇంకా పనులు ఎక్కువైపోయి, నీ ఇంట్లో బండి కొనుక్కున్న తర్వాత మీ ఆయనకి నీకు పనులు ఎక్కువ, బయట పనులు ఎక్కువ, బయటకు షికారులు తిరగడము ఆ బండుల గురించి. కాబట్టి పిల్లారా, సమయాన్ని నువ్వు మార్తవలి, లోకం కోసం కాదు. అవసరం ఇప్పుడు ఆ మరియనే ఆయన యొక్క వాక్యం అనేటువంటి సమయం, ప్రార్థన చేసే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకపోతే నీ శరీరం మార్గం విరవబడతావు. లోకస్తులతో పాటు, పాపులతో పాటు విరవబడి ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. అందుకని నిరంతరము, ఎల్లప్పుడూ నిరంతరము ఎడతెగగా ఆయన నీ పెదవులతో ఆయన స్తుతిస్తూనే ఉన్నారు. హృదయంలో రావాలని, హృదయంలో రాకుండా నోటితో చెప్పడం కాదు, మనసు వాటి మీద వీటి మీద మీకు చెప్పడం కాదు. హృదయపూర్వకంగా ఆయన మీద మనసు పెట్టి ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్య ప్రకారం నడవడమే కాదు, ప్రార్థన కూడా. అందుకని ప్రార్థన పరులే వాక్యం మీద నిలబడతారు. ప్రార్థన పరులే వాక్యం మీద. అప్పుడు ప్రార్థన ద్వారా శరీరం మారుతుంది. అలాగే బైబిల్లో యోబు ఉన్నాడు.
యోబు కూడా ప్రవక్తే, అతను కూడా మంచి ప్రార్థనాపరుడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము మనం చివరి పేజీలో మనం ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము చివరి పేజీలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి చూడండి 7వ వచనం మీరు ఒకసారి చూడండి. అప్పుడు యావే యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మలుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పబోలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక విడినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును. అనగా ఆ చూడండి, ఇక్కడ యోబు మీ గురించి ప్రార్థన చేస్తాడు. యోబు ప్రవక్త, యోబు ప్రార్థనాపరుడు, ప్రార్థించేవాడు. యోబుకి అందుకనే ప్రార్థనాపరుడికి సహనం ఎక్కువగా ఉండదు. ప్రార్థన లేని వాడు కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట. దీర్ఘశాంతం తక్కువగా ఉంటుంది. కోపం పెట్టుకొని ఏదైనా మంచి మాటలు చెప్పినా ఇదిగో నువ్వు వార్తలకు యుద్ధంగా ఉన్నావు అనుకోండి, పశ్చాత్తాపడ కోపడతా ఉంటారు. కోపం పెట్టుకుని సరిగ్గా ప్రార్థనకు రారు, సరిగ్గా ఆరాధనకు రారు. వాళ్ళ మేలు గురించి మనం చెప్తే కోపం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చి ఉంటారు అనమాట. చెప్పింది చేయలు, ఆ మనసులో పెట్టుకొని ఉంటారు కదా, చెప్పింది చేయలు. ఆయన ఇవో చేస్తాను అంటారు, ఆయన వేస్తా ఉంటారు, చేయలు. కానీ ఏంటి, లోపల పెట్టుకొని దాన్ని ఆ కోపం పెట్టుకుని కోపం పెట్టుకుని చేస్తూ ఉంటారు. అంటే వాయిదా వేస్తూ ఉంటారు. కొంతమంది మనసులో కోపం పెట్టుకొని కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అది పని చేయడు. బైబిల్ చెప్తున్నాడు, నువ్వు ఏది చేసిన ప్రేమతో చేయదు. కోపం పెట్టుకొని అలా అన్నారు ఇలా అన్నారు, కోపం పెట్టుకొని మళ్ళీ ఏదో అంటారు, ఎందుకునే బా అనుకొని చేస్తుంటారు కొంతమంది. పిల్లలు కూడా అలాగే చేస్తుంటారు. లోపల కోపం పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, చేస్తూ. ఇలా యోబు సహనము కలిగిన వాడు, అతనికి సర్వశక్తి మంత్రులు ఏ కోపం. యోబు భార్యకైతే ప్రార్థన తక్కువే, యోబు భార్యకైతే ప్రార్థన తక్కువే. అందుకనే ఆమె యోబు మీద నిలిచిపోయింది. అవి చాలా సహనం తక్కువ. అందుకని యోబుతో ఏమని చెప్పాలి, ఇంకా ఏగా ఎందుకు మొత్తం అంతా అయిపోయింది, మొత్తం పోయింది, ఏమీ లేదు, మనం భయభక్తులు కలిపి చెడుతాను విసర్జించాలంటే భక్తి చేశాం, మనకి ఏం మిగిలింది అంత భక్తి చేస్తే అన్ని ఆస్తులన్నీ పోయాయి, అంతా పోయింది, పిల్లలు పోయారు, చివరికి శరీరం కూడా వాడిపోయింది. ఇంకెందుకు దూషించి మరణముఖము అంటుంది. అంటే ఆమెకు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుగు కలిగి ప్రార్థన చేయండి అన్నారు ఆయన. ఆ శోధనలో ప్రవేశించకుండా పడిపోకుండా ఉండాలంటే మెలుగు ప్రార్థన చేయాలి. కానీ ఆమె ప్రార్థన జీవితం లేదు. అందుకని ఆమె ఏమైపోయింది, ఆ శోధనలు రాగానే పడిపోయింది. కానీ యోగైనట్లయితే పడిపోలేదు. అతను ఏమన్నాడు, యావే ఇచ్చను యావే తీసుకొని ఆయనకే మహిమ కలిగిన మూర్ఖులాలు మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు. మనం మేలు అనిపించదగురువా, ఆయన నమ్ముకున్న మేలు అనిపించడానిక. మనం మేలు జరుగుతాయని మనం చాలా మంది నమ్ముకుంటారు, చాలా మంది మేలు జరుగుతాయని నమ్ముకుంటారు చాలా మంది. మాకు ఏదో మేలు జరుగుతాయని ఆయన నమ్ముకున్నామండి, ఏదో మేలు జరుగుతాయని ప్రార్థనకు వస్తున్నామండి, ఏదో మేలు జరుగుతాయని మేము ఆయన సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామండి ఇలాగా. కానీ అక్కడ ఏం జరుగుతుంది, యోబుకి కీడే జరుగుతుంది, కీళ్ళే జరుగుతున్నాయి, నష్టాలే జరుగుతున్నాయి, బాధ కలిగి చేసే విషయాలు జరుగుతున్నాయి, సంతోషమైన ఏమి జరగడంలా.
అప్పుడు ఏమంటాడు, మనం మేలే అనుభవించగలుగుతావా? ఎందుకు మనం ఈ శోధన అనుభవించకూడదు? ఎందుకు ఈ కీడులు అనుభవించకూడదు? ఆయన కోసం మనం చాలా మంది మేలుకరమైన వాటి కోసం నమ్ముకుంటారు. ఆయన మీ ఉద్యోగాల కోసమని, వ్యాపారాల కోసమని, ధనవంతులు కావాలని, ఒక ఆశీర్వాదాల కోసమని, మా ఇంట్లో మేలు కలగాలని నమ్ముకుంటారు. కానీ ఏమంటున్నాడు, మేలే అనుభవించదగినవా, కీడు మనం ఎందుకు అనుభవించకూడదు? ఏమండి, మనం ఎందుకు ఇవన్నీ అనుభవించకూడదు? ఆయన కోసం ఈ బాధలు సమస్యలు ఎందుకు పడకూడదు? ఆయన కోసం అర్థం. హల్లెలూయా. సహనంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరైనా మరి ఏ భార్య ఎక్కడ పోయిందా ఆలోచన చూశారు, మళ్ళీ పోయింది. సహనాన్ని కోల్పోయి ఏమంటుంది, దూషించి మరణము కమ్ము, మరణం ఒకటే పరిష్కారం అనుకుంటుందా, చావు ఒకటే పరిష్కారం అనుకుంటుందా? ఏ అలా కాదు, ఏ ప్రార్థన సమస్తాన్ని పరిష్కరించేది ఎవరు చెప్పండి? మరణము కాదు కానీ ప్రార్థన ద్వారానే. ఎందుకంటే సరస్వతి వ్యక్తులు దూషిస్తే ఆయన శిక్షిస్తారు, మరణిస్తారు. కానీ ప్రార్థన 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 ఆయన స్థుతిస్తూ బలపరుస్తూ ఒక దూతలోనే ఉండాలి ఎప్పుడు కూడా. దోతాలే పరిశోధుడు పరిశోధురాలే చేరుకులు దోతాలే పరిశోధుడు పరిశోధురాలే సమాధి పరమాను స్తుతురాలు పొందే పావనురా గోరి పరమాను స్తుతురాలు పొందే పావనురా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మేము పని ఏంటంటే ప్రార్థన చేయడమే. దూతల పని ఏంటంటే ప్రార్థన చేయడమే. ఎప్పుడు కూడా మేము ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రార్థన. ఆ ప్రార్థించేవారే ప్రవక్తలు, ప్రార్థించే ఓడినే ప్రవక్త. హల్లెలూయా. యోబు ఆ విధంగా సహనముతో ఎవరు ఎన్ని ఏమి అన్నప్పటికీ కూడా అతని శరీరం అంతా కూడా పాడైపోయింది. శరీరం అంతా కూడా కురుపులు లేచాయి. శరీరం అంతా కూడా ఒకటే దురద, ఒకటే దురద. ఎవరు కూడా వచ్చి అయ్యో యోగుకి సహాయం చేద్దాం అనుకోలేదు. ఎవరు కూడా యోగుకి సహాయం చేయలేదు. ఎవరు కూడా యోగుకి అతను బాధపడుతూ ఉంటే సహాయం చేద్దామని అతని వ్యాధి విషయంలో రోగులుగా ఉన్నప్పుడు పరామర్శించమని. రోగులుగా బాధపడుతూ ఉన్నారంటే ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నట్లయితే పరామర్శించాలి. ఆ పరామర్శించడానికి వచ్చిన స్నేహితులు ఏం చేశారంటే యోగుని సూటిపోటు మాటలు అనడం ఆనందించారు. కాబట్టి పిల్లరా, పరామర్శించడం అంటే మనము వాళ్ళని ఏదో ఒక సహాయం మాటల ద్వారా, తర్వాత వారికి ఏదో సహాయం చేయడం ద్వారా వాళ్ళని మనం పరామర్శించడం. యోగులుగా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా ఇక్కడ కాసి ఇవ్వడమో, లేకపోతే సహాయం చేయడమో, లేకపోతే వాళ్ళని మెడనొప్పో తలనొప్పో బాధపడుతున్న కొబ్బరి నూనెసో మర్దన చేయడము, లేకపోతే అలాంటివి ఏదైనా దాన్ని పరామర్శించడం అంటారు. కానీ రోగులుగా ఉన్న ఎవరైనా పట్టించుకోరు, ఆ చూస్తూ ఉంటారు తప్ప ఏం అడగరు. ఎలా ఉండాలి ఏమిటి అడగరు, అలా చూస్తూ ఉంటారు అంతే. రోగం చూసినట్టు. రోగం ఏం మాట్లాడుతుంది, అది ఒక యంత్రం, అది యంత్రంలాగా చూస్తుంటారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఆకలి కలిగిన వారిని కానీ రోగులను కానీ చెరలో ఆరోగ్యం సువార్త ప్రకటిస్తూ
ఖైదీలు అయిపోయారు చాలా మంది. ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని ప్రకటించకుండా తీసుకెళ్ళి చాలాసార్లు చేశారు. అలాంటి వాళ్ళు పరామర్శించడం కావండి ఆ విధంగా చేసేవారు. కానీ ఇక్కడ యోగు దగ్గరకు వచ్చేటప్పటికి అది కనపడలేదు. అందుకని యోగే తనకు తాను బాధపడుతూ ఎవరు ఏం పట్టించుకోకపోతే తనకు తాను ఆ పెంకులు చిన్న పెంకులు లాంటివి కొండ పెంకులు లాంటివి తెచ్చుకొని అది ఆ కురుగు మీద గోకుంటూ కూర్చునేవాడు. అదేంత ధనవంతుడు అతను అంత ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు. ఎంత సహనంలో మీరు చూడండి. హల్లెలూయా హల్లెలూయా. ఏది ఎంత బాధపడుతున్నా కానీ ఎవరు ఏమి చేయలేదు, పట్టించుకోలేదు. గదేగా ఆ బాగోలేదంట అవి చెప్పుకోవడం పడిపోతారు చాలా మంది. గదేగా ఆ ఏడు గారు కురుపులు వేసి పిచ్చల పెరుగుతూ గోక్కులు అంటే బాధపడుతున్నాడు. అంటే సానుభూతి జీవించే కలిపి సానుభూతి పరవరాజాలు రారు. అయ్యో పాపం ఒక దొంగ ఏం చేశాడంటే పొరుగు వాడి గురించి చెప్పిన మెసేజ్ చెప్పాడు. ఒక వ్యక్తి దగ్గర దోచుకొని కొట్టి తో పక్కన పడేసి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చూసేటప్పుడు సానుభూతి చూపించి అయ్యో పాపం అని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అయ్యో పాపం అని సానుభూతి చూపించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఏం చేసి చెప్పండి, సానుభూతి చూపించరా ఏం చేశారు, ద్రాక్షకి సంబంధించి తీసుకొచ్చి అవన్నీ కట్టి పరిచయం చేసి ఏమండి నువ్వు ఏమైనా చేసావా జీవితంలో? ఎవరో రోగులుగా బాగాలేన్నావు నీకు తెలుసు, ఎవరో చేసావు నువ్వు, ఆ వ్యక్తి ఏం చేసాడు చెప్పండి అన్నాడు. యోగు ప్రవక్త ఎవరేం చేయాల నవ్వేలా మరి అతనికి అవన్నీ చేసి సత్రంలో తీసుకెళ్ళి ఆ కట్లు కట్టి అవన్నీ చేసి ఇక్కడ సత్రంలో తీసుకెళ్ళాను. అప్పటి నుంచి నేను మరలా వస్తాను, అతను వేరే పని మీద వెళ్ళిపోతాను, నేను మరలా వస్తాను, నేను ఎంత అయితే ఏం పని నేను తిరిగి చెల్లిస్తాను. అది పరిచయం చేయడం అల్లే బాధపడతా ఉంటే ఎవరైనా బాధపడతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు తప్ప తలనొప్పితో బాధపడి తల వైపు చూస్తున్నావు, చేతితో బాధపడి చెవి వైపు చూస్తావు, చేతితో బాధపడి చేతి వైపు చూస్తావు, కాలు బాధపడి చూస్తుంటావు, ఎన్నొప్పితో బాధపడి చూస్తుంటావు. ఏమీ చేయను చెయ్యాలని కూడా నువ్వు అనుకో. మరి పరామర్శించబడి బైబిల్లో రోగులు విచారించుడు అని ఉంది బైబిల్లో. మరి నేను పాటిస్తున్నానా అని మీ వాళ్ళు ఎవరన్నా అనుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా, ఎవరికైనా రోగులుగా ఉన్నా, మీ బంధువులు ఎవరైనా రోగులుగా ఉన్నా, మీ అమ్మగారు గారు ఎవరు రోగులుగా ఉన్నా, మీ కూతురు ఎవరో రోగులుగా ఉన్నా, ఇది నొప్పి అది నొక్కి ఇది నొక్కి అది తెచ్చి ఇది తెచ్చి ఆ చూసిచ్చి ఇది చూసిచ్చి నాకు అక్కడికి వెళ్ళి అవన్నీ చేసి 2-3 రోజులు నేను చేసి చూసి అన్ని చక్కబెట్టి తగ్గాక అప్పుడు వచ్చేది. మరి సమాజంలో మరి సహోదరులు అంటే మీ బంధువుల కంటే వీళ్ళు ఎక్కువ. నువ్వు చేసావా చేయ. మరి ఎన్ని రేపు ఇదే మాటలు అమ్ముతారు, నువ్వేం చెప్తావు? లెక్కడికే వాక్యాలు పాటించావా లేదని అడుగుతాను, నేను చెప్పింది చేసావా లేదా. మరి ఇలాగ చేయమన్నాను లేదు చేయలేదు, లెక్క చూసినప్పుడు ఈ లెక్కలో ఉండేవనుకో విడిచిపెట్టబడతాను. లెక్క చూడడం అంటే అదే. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు అనుకోండి, నువ్వు ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు చూస్తాను, లెక్క చూస్తాను నీ లెక్క. ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఏది చూస్తాడు లేదనుకోండి, లెక్క చూస్తే నువ్వు తక్కువ తోచబడ్డావు. అది ప్రతి లెక్కలో నెరవేర్చాలి. ఎందుకు చెప్తున్నాను రోగాల గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నవేగా అలాంటి సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు అతడు, ఓదార్చలేదు. కొంతమంది అతడు ఇదో పార్టీ దోషి అందుకని అతని జీవితంలో అన్ని జరిగాయని మొహం ఎత్తి పెట్టుకుని మొహం మార్చుకొని అది యోగింటి ఛాయకు వెళ్లకుండా ఉండొచ్చు. కొంతమంది అది ఫోన్ చేసినా మాట్లాడకుండా ఉండొచ్చు, ఫోన్ తీయకుండా ఉండొచ్చు, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని సరిగా రాకుండా ఎగ్గొట్టుండొచ్చు చాలా మంది. ఇలా అలాంటి మనుషులు కూడా ఈ రోజుల్లో మనం ఉన్నారు, ఈ కాలంలో మనం లేరా ఉన్నారు. కాబట్టి పిల్లారా పరలోక రాజ్యానికి ప్రవేశించాలని అంటే అన్ని లెక్క చూస్తాడు. ప్రతి లేఖనాన్ని ఏం చేస్తాడు చెప్పండి, నువ్వు చేసావా లేదా,
నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఒక పని అప్పగిస్తాడు. ఆ పని అప్పగించినప్పుడు వచ్చిన తర్వాత ఆ పని కరెక్ట్ గా చేసావా లేదా చూస్తాడు. సరే చేయకపోతే ఏం చేస్తాను చెప్పండి, ఈ జీతం కట్ చేస్తానంట. జీతం ఏమనంటండి, సరశక్తి మీద కూడా. అందుకని ఆయన లెక్కకి సరిపోవాలి. ఆయన వాక్యం, లెక్క అంటే వాక్యమే. ఆయన వాక్యానికి ఇప్పుడు సరిపోతారే. ఆ విధంగా ప్రార్థన కూడా యోబులాగా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. అందుకని యోబు ప్రార్థనాపరుడు, సహనము కలిగిన వాడు. ఆయన నా శరీరాన్ని మారుస్తాడు, ఆయన సహాయం చేస్తాడని అన్ని జరిగినా కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన మీద నమ్మకాన్ని కోల్పోలేదు. లేదు, ఆయన సాయం చేస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. విశ్వాసం అదే స్థిరమైన విశ్వాసం. అదే ఆ యోగు గారి అయితే విశ్వాసం లేదు. అందుకని ఆమె వెంటనే ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయి దూషించి మరణము నమ్మకండి. కానీ యోగు అలా కాదు, ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ప్రార్థన 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 ప్రార్థన. అందుకనే ప్రార్థనాపరుడు కాబట్టి యోగు శరీరం ఏమైపోయిందంటే మారిపోయింది. హల్లెలూయా. యోగు శరీరం ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. అంతేకాకుండా కోల్పోయిన వారిని కూడా మళ్ళీ రెండంతలు కోల్పోయాడు. ప్రార్థనాపరుడు అతడు నీ కొరకు ప్రార్థన చేయడు, నేను మిమ్మల్ని శిక్షించుకుంటున్నట్లు. అవివేలకు అబ్రాహాము ప్రార్థన చేయడు, మిమ్మల్ని శిక్షించబడుతున్నట్లు. నీవు కూడా నీ ప్రార్థన ద్వారా రాబోయే సర్వశక్తిమంతుని శిక్ష నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. మహిమ శరీరం ద్వారానే తప్పించుకోగలుగుతావు. మహిమ శరీరం లేకుండా నువ్వు తప్పించుకోలేవు. మహిమ శరీరం పొందిన వారు తప్పించుకుంటారు. ఆ మహిమ శరీరం ఏదో కాదు కానీ ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే. అది కలిగిన వారే ఆ శరీరం. అది రావాలంటే ప్రార్థన ద్వారానే. నువ్వు నీతిమంతుడుగా, సమాధానంగా, పరిశుద్ధాత్మ ఆనందంతో జీవించాలంటే అది ప్రార్థన ద్వారానే వస్తుంది. ఆ రాజ్యమే మహిమ శరీరం. అదే మన నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అదే పిల్లరా ఆయన చేత కట్టబడింది నిత్యమైన నివాసం అన్నది బయలు. అబ్రాహాము ఆ నివాసం కొరకు ఎదురు చూశాడని, ఆ నివాసం కొరకు ఎదురు చూస్తూ గుడారంలో ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మరిస్తాడు. ఎందుకంటే ఇది స్థిరమైనది కాదని, స్థిరమైనది ఒకటి ఉన్నదని గుడారాల్లో నివసించాడు. మనము కూడా ఈనాడు స్థిరమైనది ఇది కాదని, స్థిరమైనది ఒకటి ఉన్నదని ఇది కోల్పోవడం కూడా మనం ఇష్టపడుతున్నాం. ఆయన నమ్మరిస్తాడు. ఇది విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి యోబు శరీరం మారిందా, అబ్రాహాము శరీరం మారిందా, మెస్సీ శరీరం మారిందా? మారి. మరి నీ శరీరం మారాలంటే ప్రార్థన ఉండాలి, ప్రవక్తగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. నీకు సెల్ ఫోన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రార్థన మీద ఉండదు. లోకముల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రార్థన మీద ఉండదు. లోక వ్యవహారాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రార్థన మీద ఉండదు. అక్కడ మీటింగ్ జరుగుతుంది, మెసేజ్ మీటింగ్ మరీ ఇంకా ఉంది, మారుతుంటలేదు. ఇంకెవరికి చెప్పండి. అలాగే లోకంలో కూడా చాలా మంది మార్తలాగా లోక పనుల్లో మునిగిపోయి ఉన్నారు చాలా మంది. కానీ వాక్యం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే మనల్ని ప్రార్థన ప్రేరేపిస్తుంది. ప్రార్థన ప్రేరేపించేది చెప్పండి, వాక్యమే. వాక్యం విన్న తర్వాత నువ్వు మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం, నీ పాపాలను ఒప్పుకోవడం, నీ దోషాలను ఒప్పుకోవడం, ఈ విధంగా ప్రార్థన అడగడం, ఎన్ని దేని బట్టి జరుగుతుంది చెప్పండి? వాక్యం వినడం వల్ల. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి లోకాన్ని ఆయన శిక్షించబోతున్న వ్యభిచారుల్ని, దొంగలని, త్రాగుబోతుల్ని, అలాగే అక్రమ సంబంధాలు కలిగిన అబ్బాయిల్ని విచ్చలవిడిగా తిరుగుతూ స్వేచ్ఛగా ఈ సెల్ ఫోన్లో పాపపు కార్యాలు, పాప మాటలు వింటూ చూస్తూ ఉన్నటువంటి వారిని, గర్విష్ఠులని, కోపిష్ఠులని, అహంతులని, ధనాపేక్ష కలిగిన వారిని,
ఐక్య విచారాలు కలిగిన వారిని అందరూ కూడా అందరి మీద కోపంగా ఉన్నాడు, వాడు మారలేదని. అందుకని వారు అందరూ నాశనం చేయబోతున్నారు, శిక్షించబోతున్నారు. అందుకనే ఎవరిని దేని బట్టి శిక్షించబోతున్నాడంటే వాళ్ళలో ఉన్న పాపాలను బట్టి. అసూయ అనేది పాపమే, గర్వం అనేది పాపమే, హెచ్చించుకోవడం అనేది పాపమే. అన్నిటిని బట్టి శిక్షించబోతున్నాడు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే అవన్నీ ఆ పాపము లోక సంబంధం అన్ని వదిలేసేయాలి. నువ్వు వదిలేయాలంటే ఏడు వదిలేయగలవు చెప్పండి? ప్రార్థన ద్వారా. ఆనాడు లోతులు కాలినరకన స్వర్ణగొమ్మర ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మనం కాలినరకన కాదు, ప్రార్థన ద్వారా మన శరీరము మత్స్యమైనటువంటి ఆ యొక్క తలంపులన్నీ నీలో ఉండిపోయి, నశించే మాటలన్నీ నీలో ఉండిపోయి అమర్చమైన తలంపులు వచ్చేస్తాయి, అమర్చమైన మాటలు వచ్చేస్తాయి. పర్వమైన మాటలు, పర్వత సంబంధ తలంపులు లోకంలోని లోకస్తులు, లోకంలోని వారి తలంపులకు రాదు. నీతివంతులు, పరిశుద్ధుడు, మారిపోయిన శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని బట్టి జరుగుతుంది? నీ తలంపులు మారాలంటే, నీ మాటలు మారాలంటే, నీ క్రియలు మారాలంటే వాక్యం విని దాని గురించి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. ఆ ప్రార్థించే వారి శరీరమే నిన్న వాక్యం నీళ్ళు ఫలించాలంటే ప్రార్థన. ఫలించడం అంటే ఏం చెప్పండి? నెరవేర్చడం. వింటారు, నెరవేర్చలేదు, ఫలించలేదు అంటాం. వాక్యం ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిరతలు ప్రార్థన చేయండి, ఉదయం ప్రవక్త అని విని ఇంటికి వెళ్ళిపోయి ఏమి ప్రార్థన లేకుండా ఇష్టం వచ్చి వింటూ ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన చేసుకోకుండా అసలు ఈ వర్తమానం మర్చిపోయి జీవిస్తున్నారంటే వాళ్ళు ఫలించలేదు, వాళ్ళు వినబడతారు. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తున్నాను. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తున్నాను. విధంగా వాక్యం చెప్తుంది. ఎందుకంటే ప్రార్థన లేకపోతే నీ శరీరము మారదు. అందుకనే మెస్సేజ్ చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థించండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం తీరిపోతున్నారు. మెస్సేజ్ ఏమో ఆయన ఏం జరగబోతుందో తెలుసు. ఆయన సిలువ వేయబడబోతున్నాడని, ఆయన చంపబోతున్నారని, ఆయన సమాధిలో పెట్టబోతున్నారని, ఆయన మరలా 3 వేల తిరిగి లేవబోతున్నాడని ఆయన తెలుసు. అవన్నీ కూడా అవుతూ చెప్పాడు. చెప్పినా కానీ కురుపాట్లు పడుతున్నారు, కురుపాట్లు పడుతున్నారు. అయ్యో మెసేజ్ సిలువ వేయబోతున్నారు, మరి సమాజం ఏమవుతుంది, సమాజం పరిస్థితి ఏంటి, వాళ్ళందరం ప్రార్థన చేయాలి అని వాళ్ళు ప్రార్థన చేయాలా? ఆ బాధ ఉంది వాళ్ళకి, ఆ బాధ ఉంది వాళ్ళకి. నిద్రపోతున్నారు, ఆవులెత్తున్నారు, కూర్చొని యశ్రావణానికి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగు వెళ్ళి మీరు ప్రార్థన చేయడం. మీ కుటుంబంలో కనుక ప్రార్థన తగ్గిందంటే శోధన వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన చేసుకోకుండా పడుకోవడం, నిద్రపోవడం, ఆ పనులు చేసుకోవడం, పడుకోవడం, నిద్రపోవడం, ప్రార్థన పనులు చేసుకోవడం, తినడం, నిద్రపోవడం, ప్రార్థన లేకుండా ఉంటాయని ఇంకా నిద్రే నిద్ర. శోధనలు వచ్చేస్తుంది. వాళ్ళు నిద్రపోయారు, శోధనలు వచ్చాయి. ఏ శోధన చెప్పండి? మెస్సేని పట్టుకోవడం, మెస్సేని అన్యాయం తీర్పు తీర్చడం, మెస్సేకి అలాగే ముళ్ళ కిరీటం పెట్టడం, కొడా దెబ్బలతో కొట్టడం, శిలువ భుజం మీద పెట్టడం, శోధనలు వచ్చేసాడు. ప్రార్థన కనుక లేకపోతే అయినారు కూడా తినేవారు. ప్రార్థన కనుక లేకుండా నిద్ర వస్తుందంటే, నిద్రపోతున్నారంటే వాళ్ళకి శోధనలు వస్తాయండి. శాతాను శోధనలు వస్తాయి. ఆ శోధనలు మీకు రాకుండా ఉండాలంటే ప్రార్థనే లేదు. శాతాను వచ్చి ఏదో ఒక నష్టాల్లో, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో కలహాల్లో, ఏదో ఒకటి మీ ఇంట్లో పెట్టకుండా ఉండాలంటే, ఎవరొకరిని పాపంలో నడిపించడము, లోకంలో నడిపించడము, లేకపోతే లోకస్తున్న పిల్లలతో సహవాసాలు చేయడము, అన్ని అబ్బాయిలతో తిరగడము, ఏదో ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఆ శోధనలన్నీ కూడా కుటుంబం మీదకి రాకుండా ఉండాలంటే మెలుగుగా ప్రార్థన చేయాలి. నిద్ర వస్తుంది అనుకోండి, మీరు ప్రార్థన చేసుకుని నిద్ర వస్తుంది అనుకోండి, శోధనలు వస్తాయి. అని దాన్ని ఎదిరించాలి. ఎదిరించి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అందుకనే నీకు ఆ సాతాను శోధనలు రాకుండా ఉండాలంటే
సాతాను వచ్చి నీ కుటుంబంలో ఏదో ఒక వ్యాధి, నష్టము, బాధ, కష్టం ఏదో కలుగు చేసి నిన్ను శోధించకుండా ఉండాలంటే ప్రార్థన మాత్రమే బలమైన ఆయుధం. అది సాతాను నిన్ను శోధించకుండా, నాకు శోధించిన శోధనలో నిలబడినట్లు చేసి నీ శరీరాన్ని మార్చేలాగా చేసేది ప్రార్థనే. మరి ఏమి ప్రార్థన పడదు, మరి శోధన వచ్చేది నిజమైతే కాదు. మరి నిలబడ్డారు కదా మరి. హల్లెలూయా. ప్రార్థన వల్ల శోధనలో పడిపోకుండా నిలబడతారు. అది నిద్రపోతే శోధనలు నిలబడకుండా పడిపోతారు. ప్రార్థన చేస్తుంటే శోధనలు వచ్చాయి, నిద్రపోతే శోధనలు వస్తాయి. వస్తే నిద్రపోయేవాడు శోధనలో పడిపోతాడు, కానీ ప్రార్థించేవాడు నిలబడతాడు, ఎదిరిస్తాడు. యోగు తన భార్య ఎదిరించలేదా? స్నేహితులు ఎదిరించలేదా? అది చెప్పినట్టు చేశాడా? నువ్వు కూడా లోకులు పాపులు చెప్పినట్టు చెయ్యు, సాతాను చెప్పినట్టు చెయ్యు. వాక్యం మీద నిలబడతావు, శోధనలో నిలబడడం ఉంటుంది. వాడు నిన్ను వాక్యం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు, వాక్యం మీద నిలబడుతున్నాడు. యోగు భార్య ద్వారా యోగుని సాతాను యోగుని యథార్థతను పడగొట్టాలని ప్రయత్నం చేసేవాడు. యోగు నిలబడ్డాడంటే అర్థమైందా? కారణం ఏంటి? ప్రార్థన. అందుకే నిద్రపోతున్న ఉండకండి. యెషయా చెప్పాడు, మీరు నిద్రించు. అందుకని వాళ్ళు నిద్రపోతూ ఉండేవారు. శోధనలో ప్రవేశించుకుంటే మెలుకువలు ప్రార్థించింది. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పండి, తలకాయ స్థిరంగా పెట్టలేకపోతుంటారు, స్థిరంగా చూడలేకపోతుంటారు, వర్తమానం వెళ్ళలేకపోతుంటారు, పైకెత్తి ప్రార్థన చేయలేకపోతుంటారు, మెడ నిలబడరు. నిద్రముక్తి ఇచ్చేది ఏమైపోతుంది చెప్పండి? ఇలా నిలబడుతున్నా కానీ పడిపోతుంది, ఇలా నిలబడుతుంటారు, ఇలా పెడుతుంది. వాక్యం ఉంటారు, కళ్ళు తేలిపోతుంటాయి, నిలబడదు, మెడ నిలబడదు. మెడ చెప్పండి, ముక్తి వచ్చేసింది అనుకోండి, ఆ నిద్ర వచ్చేసింది అనుకోండి, మెడ చెప్పండి, నిలబడదు. ఇలా కూర్చొని ఇలాగా నిలబడినా కానీ కుర్రాడు అన్నాడు, వాళ్ళ అమ్మగారు అన్నం పెడతా ఉంది, ఇలా తూరిపోతుంది. వాళ్ళ అమ్మగారు బుర్ర మళ్ళీ మెడ నిలబెట్టి పెడతా ఉంటే వాళ్ళ ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాడు, బుర్ర ఉంచాడు. కారణం ఏంటి? మొత్తు. ఆ మొత్తం ఏమైపోతుంది? మెడ వెళ్ళిపోతుంది, పడిపోతుంది, వేలాడేస్తుంటారు. తోటకూర కాడగా తోటకూర కొంటారు కదా మీరు. అది జీవం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా ఎలా నిలబడి ఉంటుంది. నేలలో భూమి మీద ఉన్నప్పుడు చక్కగా ఎలా ఉంటుంది చెప్పండి, నిలబడి ఉంటుంది. అది కోసుకు తీసుకొస్తాడు సైకిల్ మీద, తీసుకొచ్చి అమ్ముకుంటే కట్ల ఏమైపోతుంటాయి, మేడ. నీ పరిస్థితి కూడా అదే, నీ పరిస్థితి కూడా అదే. నిలబట్టాలి అనుకుంటావు, పడిపోతుంది. ఏం లేదు అక్కడ. అందువల్ల నీ శరీరం మారుదల ఉంటే నిద్రపోవడానికి కారణం ఇక్కడికి వచ్చింది. పొద్దునంతా పనిచేశాను, రాత్రి అంతా పనిచేశాను, పగలంతా పని చేసుకున్నాను, కాబట్టి మందిరంలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది, కాస్త ఇక్కడ రిలాక్స్ అవ్వడానికో, కాస్త కులిపాడం తీయడానికో అక్కడ కాస్త కులిపాడం చేస్తారు. ఏమండి అలాగే రావడం నేర్చుకోవాలి, వస్తే ఉపయోగం లేదు. కానీ ఎందుకు రావాలి? ప్రార్థన చేయడానికి. నా మందిరము ప్రార్థనా మందిరము. ఆ మందిరం అంటే ప్రార్థన మందిరం చేస్తా చేయరు. అందులో మందిరంలో ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి అది వారికి ప్రార్థనా మందిరం అని పేరు. అంతేగాని మందిరం ప్రార్థన చేస్తాను అర్థమో కాదు. కాబట్టి ప్రార్థన చేసేవారి శరీరాలు మారుతాయి. ప్రవక్త అబ్రహాము, ప్రవక్త యోగు శరీరం ఏం చెప్పండి, మారిపోయింది. నువ్వు రక్షించబడాలంటే, నాశనం తప్పించుకోవాలంటే ప్రార్థన. మరొక మార్గము లేదు. ఇటుపోయిందాక సెల్ ఫోన్లో చూస్తూ రెప్పగులంతా వదిలేదమ్మా నువ్వు సెల్లో పిల్లలు పగలంతా నువ్వు ఇవ్వట్లేదు.
9 ఏళ్ళు కదా రాత్రి మేము 2 గంటలు చూసుకుంటా అలాగే నేర్కొని ఉండడం కుటుంబ పట్టబట్టి పెద్ద పని చేస్తున్నట్టు ఆ పోనీలే జాలి కలిగి పొద్దు నుంచి ఉన్నది కదా అని పిల్లలకు ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులు దానికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఇంటి పెట్టుకోండి మీ ఆరామంతో పిల్లలకి అతి ప్రేమతో అనేదని దాన్ని కొనిచ్చి ఏది కావడం చేసి వాళ్ళ ఆత్మీయ జీవితం నాశనం అయిపోయి ఆయన బోధలో పెంచున్నాను బైబిల్ ఆయన వాక్య ప్రకారంగా పెంచున్నాను. నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావు ఆ పిల్లలు కూడా వాక్య ప్రకారంగా పెంచాలి. లగ్గా ఏమనుకుంటాను నేను పెరగాల పిల్లలు పెరగకపోయినా పర్లేదు అనుకుంటున్నావు. కాబట్టి పిల్లారా ప్రార్థనాపరుల యొక్క శరీరాలు మారుతాయి. యోగు శరీరం మారింది. అతను ప్రవక్త రక్షించబడ బైబిల్లో మనం ఒకసారి 1వ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువు. చూడండి మళ్ళీ 7వ వచనం చదువుతుంది. ఇశ్రాయేలీయులు మిస్పాలో కొనినారని ఫిలిష్తీయులు ఉన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు భయపడి మన సర్వశక్తిమంతుని యావే ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయక మానవద్దని సమూయేలు వద్ద మనం చేసుకుంది. హల్లెలూయా. రక్షించినట్లుగా మీరు కూడా సర్వశక్తిలో రేపు మోషే వస్తారు. వారి చేతులను అతమైపోకుండా ఉండినట్లు వారి చేతులను నశించిపోకుండా ఉండినట్లు ఆనాడు ఐగుప్తీయులు మోషే చేతులు నశించిపోయారు చాలా మంది. అలాగే ఏలియా చేతులు రేపు కూడా అధికారములు వస్తారు. వారి చేతులు నశించిపోకుండా రక్షించబడినట్లు రేపు ఏదో ఫిలిష్తీయులు ఆ రోజుల్లో ఇజ్రాయెల్ మీద కానీ ఇప్పుడు ఫిలిష్తీయులు కదా ఆయనే శిక్షించేవాడుగా ఉండబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. విడవబడితే ముందు అన్ని ఎవరో దాడి చేసి చంపేసేది శిక్షించేది ఎవరు చెప్పండి? ఆయన న్యాయాధిపతిలో తీర్పు తీర్చేవాడు ఆయన ఉంటున్నాడు. అందుకని సర్వశక్తిమంతుని చేతిలో పడిన భయంకరమైన భయం. సర్వశక్తిమంతుని చేతిలో పడిన భయంకరము చూడండి ఒకసారి. ఎందుకంటే ఆయన రేపు శిక్షించబోయేది విడబడిన వారిని లోకాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి ఒకసారి మీరు చూడమ్మా. మీరు 2వ రాకడలో ప్రతిఫలం ఇచ్చారు ఎవరు చెప్పండి? ఏ ఫిలిష్తీయులో ఏ అమెరికాలో కాదు నేను శిక్షించేది. అలాగే ఇజ్రాయెల్ మీద ఎవరు వచ్చారు చంపడానికి? ఫిలిష్తీయులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు? ఆయన శిక్షించబోతున్నారు ఈ లోకాలంతా. ఇప్పుడు దానికి భయపడి ఫిలిష్తీయులకు భయపడాలి. ఏం చేశారు చెప్పండి? సమూయేలు దగ్గరకు వచ్చి మేము రక్షించబడినట్లు ప్రార్థన చేయటం మానవద్దు అన్నారు. మానకుండా ఏమైనా కోరారు. నిరంతరం ఏమి చెప్పారు. అతడు ప్రవక్త. కాబట్టి ఇక్కడ కూడా రేపు నిన్ను విడవబడిన వారిని లోకాన్ని నాశనం చేసేది ఫిలిష్తీయులు ఏ మిద్యానీలో ఏ అమెరికాయో ఏమండి వాళ్ళు ఇల్లు కాదు. సర్వశక్తిమంతుడే. కానీ ఆ సర్వశక్తిమంతుడైనా రష్యాను ఉపయోగించుకుంటాడు. యెహూదు ఎలా ఉపయోగించుకున్నాడు? యెజబెలు చంపడానికి రష్యాను ఉపయోగించుకుంటాడు ఆయన. అది సర్వశక్తిమంతుడు ఆ విధంగా కోపం తీర్చుకుంటాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు బైబిల్ చూడండి ఒకసారి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం మీరు ఒకసారి చదువు. ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినలా
ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించరు. చూడండి, ఎవరైనా కానీ మోషే ధర్మశాస్త్రాన్ని కానీ నిరాకరించినట్లయితే, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ఎవరు నిరాకరించాడని ఎవరైనా ముగ్గురు సాక్షులు చెప్పారనుకోండి, అతని యొక్క కనికర పడకుండా ఏం చేసేవారు అంటే వాడిని చంపేసేవారు. అయ్యో బాబో ఏసినా మొత్తుకున్నా అయ్యా మనం వదిలేయండియా, క్షమించడయా అన్నా కానీ క్షమించరు, వదిలిపెట్టరా, కొట్టి చంపేస్తారు ధర్మశాస్త్రం ప్రకారంగా. ఇప్పుడు దానికంటే శ్రేష్టమైనది కృప, మెస్సియా. అతను ఇట్లుండగా సర్వశక్తి మంత్రి కుమ్మవారిని పాదంతో త్రొక్కి తాను పరిశుద్ధ పరిస్థితికి సాధనమైన నిబంధన రక్తమును చూడండి అపవిత్రమైనది ఉంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రమైంచబడింది మీకు తెలుసు. ఆత్మను తిరస్కరించడమే, వాక్యాన్ని తిరస్కరించడమే. నువ్వు నామములో బాప్తిజం పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ బాప్తిజం పొందుకోకుండా త్రిత్వ బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను తిరస్కరించినట్లయితే, నువ్వు లేకపోతే రక్షణను తిరస్కరించినట్లయితే, అప్పుడు ధర్మశాస్త్రం కాలంలో ఆనాడు ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వ్యక్తిని ఏం చేసేవాళ్ళంటే మనుషులు చంపేసేవాళ్ళు, రాళ్లతో చంపేసేవాళ్ళు, కొట్టి చంపేసేవాళ్ళ మనుషులు. ఇప్పుడు సర్వశక్తిమంతుడే చూడండి, ఆయన రక్షణను తిరస్కరించి ఆత్మను తిరస్కరించిన వారిని, లోకం తిరస్కరించిన 200 సంవత్సరాల కృప వర్తమానాన్ని బోధిస్తే, ఇంట్లో కూడా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారేమో, మీ బంధువుల్లో తిరస్కరించిన వాళ్ళు ఉన్నారేమో, ఆత్మను తిరస్కరించిన వాళ్ళు, ఈ ఆత్మజ్ఞాన జంతువులు రెండవ రాకడ కూడా తిరస్కరిస్తున్న వాళ్ళు ఉన్నారేమో. తిరస్కరించిన వారు ఇలారా చూడండి, చదవమ్మా. పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం ఇచ్చినని ఎలోహేము తన ప్రజలకు తీర్పు తీర్చినని చెప్పిన వాడిని ఎరుగుదం మీద జీవన వల్ల సరస్వతి చేతిలో పడుట భయంకరము. ఆయన చేతిలో పడితే చాలా భయంకరం ఉంది, రాళ్ళతో కొట్టి చంపేవారు. మరి మనుషులే అలా చంపితే సర్వశక్తిమంతుడు కొడితే ఇంకెలా ఉండదు? ఆయన ఎంతో బలవంతుడు, ఆయన శక్తివంతుడు. నిలవబడితే మీరు కూడా వాక్యం విని ప్రార్థన సరిగా లేకుండా లోటు భారీ వల్ల ఉంటే, ఇజ్రాయిల్ ఎలాగైతే ఐగుప్తు నుండి కానాను కోస్తూ ఐగుప్తు వైపు తిరిగారు, అలాగే లోకం వైపు వరకు మీరు కనుక తిప్పినట్లయితే రక్షణ వార్త ఉండాలి. లోటు భార్య కానీ ఏమైపోయింది? వెనక తిరిగినమ్మా, ఆయన వెనక తిప్పు. ఇప్పుడు కూడా నేను తలను పైకెత్తి ఆయన ప్రార్థించి ఈ శరీరం మారాలంటే, ఎప్పుడు చేసిన పనులు లేదా మనసుని, ఎప్పుడు చూసినా ఆ పని ఎలా పోతుంది, ఈ పని ఎలా పోతుంది, ప్రార్థన టైం ఉండలేదు, ఆనందం వెళ్ళడానికి టైం ఉండలేదు, బంధువులకు వెళ్ళడానికి టైం ఉండలేదు, సమయం ఉండలేదు. అసలు పాస్టర్ గారు పదే పదే చెప్తున్నారు కానీ ఉంటుంది. శరీరం మార వినబడ్డావా, నిన్ను నమ్మిన వారు రక్షించు. ఆయన చేతిలో పడవడాన్ని ఆయనే శిక్షించేవారుగా ఉండబోతున్నాడు. చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని అది భయంకరమైన మహాదేవం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన చాలా భయంకరంగా ఉంటాడు శ్రమకాలంలో. కనికరపరుడు, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామను అధికారాలు చేయలేదా, నేను మందిరానికి వెళ్ళలేదా, వాక్యం వినలేదా, నీకోసం నేను అది చేయలేదా, పాస్టర్లు చెప్తే అలాగే ఇలా చేశాను అన్ని చేశాను కదా, నేను అన్ని చేశాను. అప్పుడు ఆయన ఏమంటాడు, అక్రమం చేయగలరా మీరెవరు లేదు. ఎందుకు అంటున్నారంటే చేశారు కానీ పరిపూర్ణంగా చేయలేదు. అదేగా ఏదో కొన్ని చేసి ఏ ఇబ్బందులు శ్రమ అవమానాలు రాకుండా ఉండేవి చేసి, అవమానాలు నిందలు శ్రమలు వస్తాయనుకున్న అలాంటివి వదిలిపెట్టేసి, కొన్ని పాటించకపోతే ప్రమాదమే. మరి వారు ఏం చేసింది ఉంది.
దోతులు ఇచ్చారు, దోతులు తీసింది, వాళ్ళు బయలు తీసుకొచ్చారు. నాశనం కాబోతున్న వార్తలు ఉంది, కానీ ఆవిడ మనసు ఏం లేదండి, ఎన్న వర్తమానం ఏం లేదు. ఎన్నో వర్తమానాన్ని బట్టి సదుముగా మనసు పెట్టకుండా అసదుముగా భవనాలు, వీధులు, ఆ మనుషులు, లోకంలో వాటిని ప్రేమించకుండా ఎలా ఆ వర్తమానం విన్నా ఆమెకు మాత్రం లోకంలో వాటి మీద ప్రేమ ద్వారా నువ్వు కూడా అంతే వర్తమానం వింటావు, కానీ లోకంలో వాటిని ప్రేమిస్తూనే ఉంటావు. ఇది లోకంలో వాటిని ప్రేమించే సమయం ఇది కాదు. మరి ఆ విన్నది కదా అని చెప్పి తీసుకెళ్ళారు ఆయన. ఆ హృదయం చూసినప్పుడు చెవుల్లో ఎన్నో వాక్యం, కానీ హృదయంలో ప్రేమ, లోక సంబంధమైన మనసు, అందుకే వాటిని వదలలేకపోయింది, వాటిని విడిచిపెట్టలేకపోయింది. నీకు అదేగా విడిచిపెట్టలేకపోయింది మనసు, వాటిని విడిచిపెట్టలేదు. ఏడవమంటే మనసు దాని మీదకే పోతాం. మనసు స్వయం మీద రావట్లాంటి మనసు ఆకాశ వైపు ఆయన పెట్టి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేయకపోతుంది. ప్రార్థన చేసుకుంటున్నా సుఖంగా కూడా గుర్తుకొస్తుంది, ప్రార్థన చేసుకున్నా ఆ ఇల్లే గుర్తుకొస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నా ఆ ఇంట్లో వస్తువులే గుర్తుకొస్తున్నాయి, ప్రార్థన చేసుకుంటున్నా ఆ సుఖంగా ఉన్న స్నేహితులే గుర్తుకొస్తున్నారు. మనసు అదే ప్రార్థన చేసుకుంటున్నా అవి మనసు ఆయన మీద వెళ్ళట్లేదు, ఆయన గుర్తు రావట్లేదు. వెళ్ళలా మనసు పెడుతుంది, కానీ అవి వచ్చేస్తాయి, డిస్టర్బ్ చేస్తుంది, మనసు మరలాంటి మీద పడుతుంది. వెళ్ళలా ప్రేమ లాగుతుంది అన్నమాట, వాటిని ఆ మనసు నాటి మీద ఆకర్షిస్తుంది. అందుకని ఆమె ఏం చేసింది చెప్పండి, వెనక్కి తిరిగింది. అందుకే బ్రహ్మాంగా అన్నారు, ఆమె లోకమును ప్రేమించింది అని చెప్పాడు. లోతైనట్లయితే వెనక్కి తిరగలా. అలేలోయా, అది ఆలోచనకు వస్తుంటే సాతానుతో, ఎందుకంటే సాతాను లోకాన్ని ఎప్పుడు కూడా ఆలోచన తీసుకొస్తాయి. లోకంలో వాటిని ఆలోచన తీసుకొచ్చే దయ్యం పరిశుద్ధాత్మ వాక్యాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. చూడండి, మెస్సీకి ఆలోచనకి దయ్యము ప్రపంచంలో మొత్తాన్ని తీసుకొచ్చి చూపించింది. మెస్సీ దయ్యం దానిని ఆలోచన వారి ఇక్కడ త్రోసివేసి ఆయనకే నమస్కరించవలసిందే చెప్పారు. హల్లెలూయా. అందుకని ఇంకో వర్తమానం, ఈ వర్తమానంతో రాకడ గురించి ఎరిగి ఎత్తబడేటువంటి రక్షించబడేటువంటి జీవితాన్ని కలిగింది పొందుకోండి. మరి ఆ లోకంలోకి తిరిగిపోతే కడగబడిన పంది మృదులోకి మరిగినట్టుగా తిన్నది కత్తి వేసిన కుక్క వల్ల మన లోకంలోకి తిరిగిపోయినట్టయితే ప్రమాదంలో పడిపోతాం. ఆ భయంకరమైన అస్తం నీ మీద పడిపోతుంది, ఆయన యొక్క భయంకరమైన అస్తం. మరి ఎన్నడూ కనికరం కాదు, నిత్యము నరకంలో పడి ఆడవలసిందే. అప్పుడు నువ్వు కలిగిన ఏవి కూడా నీ నాది అనుకున్న వేరు కూడా నేను రక్షించాలి. వాక్యం నుంచి దాని ప్రకారం ఉంటుంది. వాళ్ళని వీళ్ళని పెట్టి నేను అడవద్దు, వాళ్ళందరూ అలాగ అంటున్నారు, కానీ అందరికీ లోకం మీద మనసు ఉందిలేరా. నువ్వు అలా తీసుకుంటున్నావు, అలా అనుకుంటున్నావు. పౌలు గారు కూడా అలాగే అనుకునేవారంట, పౌలు గారు కూడా అలాగే అనుకునేవారంట. కాబట్టి పిల్లారా, ఒక దినాలు సొగమ గొమర్రావని ఈ సమస్యలు ఏమో చెప్పండి, వీటి మంత్రులు ఎత్తబడిన తర్వాత ఎత్తబడే సత్యండి, ఎత్తబడి మీద మనసు ఎత్తబడాలంటే ఏం చేయాలా? నిద్రపోవాలా? దగ్గర ఏం చేస్తానండి? ఖాళీగా నిద్రపోవద్దా? ఆయన పనికి వెళ్ళిపోయాడు, వాళ్ళు పనికి వెళ్ళిపోయారు, ఏం చేస్తాను? ఇంటి దగ్గర వండుకున్నాను, తిన్నాను, వండుకోవాలి కదా, మరి నిద్రపోవద్దంటావా అని అనుకోకండి. ఇది కునుకుపాట్లు పడే సమయం కాదు, ఏదో నిద్రపోతాను ఇంకా అనే సమయం కాదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా.
ఎప్పుడు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థించుకోవాలా. ఏ వర్తమానం ఉన్నారో దాన్ని నా జీవితం దయచేయరాయని పరిశుద్ధుని నిర్వహించినందుకు ఆ పరిశుద్ధ జీవితం నాకు దయచేయా. సమాధానం గురించి సమాధానకరమైన జీవితాన్ని దయచేయా. పరిశుద్ధాత్మ ఆనందము దయచేయా. దాన్ని నువ్వు పొందుకునే వరకు కూడా ప్రార్థన చేయాలి. అది నా మనసు. మీరు ఆనందం లేకుండా తిరిగేస్తాడు. ప్రార్థన అనేది ఏమీ ఉండదు, తిరగడమే. కాళ్ళు ఏమైపోయి తిరగడానికి అలవాటు పడ్డాయి, ఇంటి పట్టు ఉండవు. అర్థమైందా? కాళ్ళు తిరిగితే ఆ ఇంటికి వెళ్ళి ఈ పక్క ఇంటికి వెళ్ళిపోయి కబుర్లు చెప్పుకుంటా, కాలక్షేపం చేసుకుంటా, ముచ్చట్లు చెప్పుకుంటా, ఊళ్ళో విషయాలను చెప్పుకుంటా. 10 మంది సెల్ ఫోన్ దొరికిందనుకో ఒక మానవ వదలం. ప్రార్థన కూడా అంతసేపు లేదు. ప్రార్థన కూడా అంతసేపు అక్కతో మాట్లాడాలి, బావతో మాట్లాడాలి, కొంచెంతో మాట్లాడు, రౌండ్ వేస్తారన్నమాట. అలా పిల్లితో మాట్లాడు. ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అక్క, బావ, పిల్లి, మమ్మీ, డాడీ. ఎందుకు అంతసేపు ప్రార్థన లేదు? ఎవరుగా మాట్లాడదా? బావలతో మాట్లాడుకుని వారు బావలతో మాట్లాడదాం లేదా అంటావు. అంత సమయం ఇస్తావే, అలా మాట్లాడతావే. మరి ఆయన ఎక్కువసేపు ప్రార్థన అయింది. వ్యర్థమైన మాటలు విస్తరించిన మాట్లాడు. ఏదో అవసరమైతేనే మాట్లాడు. ఆత్మ సంబంధ రక్షణ సంబంధించి, ఎందుకంటే ఆ విధంగా ఏదైనా అవసరమైతే మాట్లాడు. అంతేగాని అన్ని విషయాలన్నీ కూడా, లోక విషయాలన్నీ, ఇంట్లో విషయాలన్నీ, పనికిరాని విషయాలన్నీ, అనవసరమైన విషయాలన్నీ కూడా చుట్టాలందరూ కూడా తిరిగాయి. ఒక నెంబర్ తరగదు. అలాగే ఎవరొస్తున్న పిల్లలు, ఆడపిల్లలు కూడా అయితే కాలేజీలో అయిపోయిన తర్వాత, స్కూల్లో అయిపోయిన తర్వాత వాళ్ళ నంబర్లు తీసేసుకుంటారు, రాసేసుకుని వాళ్ళకి మనకి దిప్పకూడదు. ఈ స్కూల్లో ఎలాగైతే మనం ఉన్నామో, కాలేజీలో ఎలాగైతే మనం ఉన్నామో, మన తర్వాత కూడా నేను ఏ కాలేజీ చేరితే నేను అదే జాగ్రత్త. మన ఫ్రెండ్షిప్ ముఖ్యం, మరొక ముఖ్యం కాదు. మీకు స్నేహాలు ముఖ్యం వాళ్ళకి. అదేనా? అప్పుడు ఆ నంబర్లో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అస్తమానం అమ్మాయిలతో మాట్లాడుతుంటారు. మీ అమ్మాయిలతో మాట్లాడుతున్నారని అనుకోకండి, మోసపోతారు మీరు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళేది. ఏంటంటే రాసుకోవడానికి, చదువుకోవడానికి అని చెప్పి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది కదా, ఫోన్ ఫ్రెండ్ అని చెప్పి పంపిస్తా ఉంటే ఆ అమ్మాయి ఎందుకంటే తెలుసా, ఆ అమ్మాయి ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందో ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయితో వెళ్ళి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉంటుండేది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నారు. మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, చాలా గుణవంతురాలు, చాలా పరిశుద్ధురాలు, అది చాలా భక్తులు పెంచాలనుకున్నాను. అన్నీ ఏం జరిగింది తెలిసేవారికి ఆ అబ్బాయిని వివాహం చేసుకుంది. అన్నిల అబ్బాయిని, లోకస్తుల అబ్బాయిని. మన కనపడింది ఈ అమ్మాయి నుంచి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని రావద్దన్న. ఇప్పటికి కూడా ఆ అబ్బాయి తాలూకొండు ఆ అమ్మాయి వచ్చినా రావద్దు, మేము భక్తులే పెంచాలనుకున్నాం, నువ్వు లోకస్తుని ఎండబెట్టుకుని వచ్చావు, వెళ్ళి పొమ్ము తనిపిస్తాను. ఎప్పటికీ రానే ఉన్నది అలా. మనం ఒకసారి కనపడింది. ఇక్కడి నుంచి ఇక్కడ బొట్లు పెట్టుకుని చెవులకాయి అని తగిలించుకొని దొంగరెద్దులాగా కనపడింది. ఏమ్మా అంటే మా వాళ్ళకి వాళ్ళు రానివ్వరమ్మా, క్రైస్తవులు, నువ్వు లోకరీతికి తయారైపోయావు దొంగరెద్దులాగా, నీతో అలా సమావేశం చేస్తారు, రానివ్వమంటున్నారు వాళ్ళు అని చెప్పి. మారితే మీరు రానిస్తారండి. మారితే మాతో ఒప్పుకోవట్లేదండి, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటే అంతే, జీవితం అలా అయిపోతుంది. ఇలాగ చిన్న వయసు అనేది తెలిసి తెలియని వయసు. ప్రేమని దోమని ఎంతమంది ఏమైపోయి చెప్పండి.
అదేగా ఎలా ఉంచుకోవాలి చెప్పండి. ఎలా పడితే అలా ఉండకూడదు. అలా వదిలేసింది సెల్ ఫోన్ ఆమె జీవితం రాసింది. అందులో ఎవరు వస్తున్నాను చిన్నలు సాతాడానికి వచ్చి ఆమె జీవితాన్ని కాటేశాడు. నీ జీవితాన్ని కూడా సర్పము ఆ అబ్బాయి ద్వారా వచ్చి ఆ అమ్మాయిని ఎలా కాటేసిందో, నరకాన్ని తీసుకుపోయిందో ఆ అమ్మాయిని, నిన్ను కూడా ఎవరో ఒక అబ్బాయి ద్వారా అమ్మాయి ద్వారా వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను నరకాన్ని తీసుకుని వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కలవరించాలి. ఎప్పుడు వెనుక వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు, ఆయన అమరుస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రార్థన ద్వారా నీ శరీరము మారుతుంది, రక్షించబడతావు. ఫిలిష్తీయుల నుండి రక్షించబడాలంటే ప్రార్థన చేయండి, ప్రార్థన మానద్దు. కాబట్టి సమూయేలు ప్రవక్త, నువ్వు కూడా ఒక ప్రవక్తగా మారిపో. నువ్వు ప్రవక్తగా మారిపో, ప్రార్థనాపూర్వాలుగా మారడమే ప్రవక్తగా మారు. నువ్వు ప్రవక్త వదిలేంటి కుదరదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవి ఆ వధువునే ప్రవక్త అంటారు. అంతే ప్రార్థన చేయకుండా దాన్ని ఎడుకొచ్చేసి స్తోత్రం హల్లెలూయా ఏంటది మెడగొస్తారు కోడికి 50 ఏళ్ళ వస్తుంది. నువ్వు కూడా అంతే. అలాంటి ప్రార్థనా జీవితం కాదు. ఆసక్తితో భారముతో నాయనా నా శరీరం మారడం కోసం ఈ లోకాన్ని నాలో తీసేయ, ఈ లోకంలో ఏమన్నా నా హృదయాన్ని వశపరచుకోకుండా, నా తలంపుల్లో లోకం లేకుండా సాయం చేయ. ఎల్లప్పుడూ నీవే నాలో ఉండేలాగా నాకు సాయం చేయాలి. ఆయన నీవే ఎప్పుడు నాకు జ్ఞాపకం రావాలయ్యా, గుర్తుకు రావాలయ్యా. అని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా నేను తలంపుల్లో మార్పు వస్తాయి. హృదయం మారితే తలంపులు మాటలు మారుతాయి. ఎందుకంటే హృదయం నిన్న దాన్ని బట్టి నోరు మాట్లాడతాయి. హృదయంలో ఒక తలంపులో లేదు, నోట్లు కూడా అయ్యే వచ్చాయి. అదే హృదయం ఉందనుకోండి, కొంతమంది హృదయంలో లోకం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏ విషయాలైనా చెప్పండి లోకాల గురించి ఎలా మాట్లాడతారు. పక్కోళ్ళ గురించి, వీధుల వాళ్ళ గురించి, ఇంటి ఎదురుల గురించి, ఇంటి ముందు. అసలు చరిత్ర అంతా, ఊరి చరిత్ర అంతా, ఊళ్ళో వాళ్ళ చరిత్ర అంతా తెలుసు కొంతమందికి. ఎలా ఊళ్ళో వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గాంధీజీ గుర్తుపెట్టుకున్నట్టుగా. గాంధీజీ చరిత్ర చదువుకునే పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? పరీక్షలు రాయాలని. ఊళ్ళో కూడా అలా రాయాలన్నట్టుగా ఊళ్ళో వాళ్ళని, ఊళ్ళో వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఊళ్ళో ఏమున్నాయి, ఆవు ఏమిటి, వీళ్ళకి ఎంత కట్నం ఇచ్చారు, వీళ్ళకి ఎంత పెళ్లి అయిపోయింది, వీళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఇళ్ళు ఉన్నాయి, ఎంత పేరు ఉంది, ఏమిటి, ఇవో ఊళ్ళో వాళ్ళని అడిగితే ఊళ్ళో 50 గురించి అడిగి చెప్తుంది అనమాట ఆవిడ. అలా పేరు ఉన్నారు. ఊళ్ళో ఎవరి గురించి అడిగితే మొత్తం చెప్పేస్తారు అనమాట. ఒక్కటి కూడా ఆకుండా చెప్పేస్తారు. అదే నువ్వు మారితే, నువ్వు హృదయం కనుక మారితే, హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? లోకం మాటలు రాదు, ఆ పట్టణానికి సంబంధించినటువంటి హృదయం కనుక నీతిమంతులతో నిండి ఉన్నప్పుడు, పరిశుద్ధులతో నిండి ఉన్నప్పుడు హృదయం నిండి దాన్ని బట్టి నేను కూడా మాట్లాడు. ప్రార్థన కూడా అలాగంటుంది. హల్లెలూయా. మరి హృదయం అలా మారాలంటే ప్రార్థన ద్వారానే. హృదయంలో లోకమంతా పోయి వాక్యం చేత నిండిపోయి ఉండాలంటే ప్రార్థన. అప్పుడు శరీరం మారిపోయి కదా. ప్రార్థన లేకపోతే హృదయం మారదు. వాక్యం వల్ల వాక్యం వల్ల ప్రార్థన ప్రేరేపించబడతారు. ప్రార్థన చేసుకోవడం వల్ల ఆ వాక్యం హృదయంలో నింపబడి లోకం బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరి ప్రార్థన వాళ్ళు రక్షిస్తారు. అందరూ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, మంచిదే. అంతేకాదు వ్యక్తిగతంగా ఎవరి ప్రార్థన వాళ్ళ శరీరాన్ని మారుస్తారు. మావిడి వారు ప్రార్థన చేస్తున్నారు నా గురించి, మా ఆయన నా గురించి ప్రార్థన చేస్తున్నారులే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారులే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే, నేను మాత్రం తిరిగి పడుకుంటాను అనుకోకండి. బైబిల్లో అలా లేదు. అందరినీ ప్రార్థన చేయమని బైబిల్. మీరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మీరు తిరిగి పడుకుంటారు అందా బైబిల్లో లేదు.
ప్రార్థన. హల్లెలూయా. అందులో సమయాన్ని అంతా కూడా నీ చదువులకి, పనులకి, కార్యాలకి, కానీ అవి నీ అవి నీ శరీరాన్ని మార్చవు. అవేమి నీ శరీరాన్ని మార్చేది ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం, తల ఉంచుకోండి. మీ మనస్సును ఆయన మీద ఉంచి ప్రార్థించండి. ఆయన ఒక ప్రవక్తగా నేను మార్చేయాలి. ప్రార్థించే ప్రవక్తగా, వధువుగా. ఆయన ఎలాగ ప్రవక్త, ఆయన వధువు కూడా ప్రవక్త, అంటే ప్రార్థించే ప్రవక్త. ఆ విధంగా నేను మార్చిన ఆయన. హల్లెలూయా. ప్రార్థన అడుగాయింది. ఎల్లప్పుడూ ప్రార్థించేది నాకు సహాయం చేయ. ఎడతను ప్రార్థించేలాగా సహాయం చేయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.